తిరుమల శ్రీవారికి తిరుపతి స్థానికులకు ఉన్న అనుబంధాన్ని విడగొట్టినందుకు వైకాపా ప్రభుత్వాన్ని తిరుపతి ప్రజలు పడగొట్టారు. తిరుపతి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్టీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని తిరుపతి ఎన్టీఏ కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి మొట్టమొదటి సమావేశంలో ప్రకటించిన చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుకి ఎన్టీఏ కూటమి నేతల చిత్రపటాలకు తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి తిరుపతి నగర ప్రజల తరపున తిరుపతి ఎన్టీఏ కూటమి నేతలు కృతజ్ఞత తెలియజేశారు. తిరుపతి ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని విడగొట్టినందుకు తిరుపతి ప్రజలు వైకాపాని పడగొట్టారు. మేము ఆ రోజు ఎన్డీఏ ఎన్నికల సందర్భంగా మా అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి, తిరుపతి ప్రజలకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందో దాన్ని పునఃప్రారంభిస్తామని చెప్పి ఇచ్చిన హామీని ఈ రోజు టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి సమావేశంలోనే తిరుపతి ప్రజలకు శుభవార్త తెలియజేస్తూ తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించారు. నేను ఒకటే చెప్తున్నాను, 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తిరుమల శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకున్నారు. ఈ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. నేను తిరుపతి ప్రజల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించమని మేము విజ్ఞప్తి చేయగా వార్డులో మా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ప్రజలకి ఇచ్చిన హామీని ఈ రోజు తూచా తప్పకుండా మేము మాట నిలబెట్టుకున్నాం. కాబట్టి అతి త్వరలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరుపతి ప్రజలు ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారిని సంతృప్తిగా కడుపు నిండా దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకు తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నామండి.